హాయ్ అండి, వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి ప్రసాదం బౌల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. మనకి బిగ్ సైజ్లో ప్రసాదం బౌల్స్, ప్లేట్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లి బౌల్స్, పసుపు కుంకుమ బాక్సు, దియాస్ కలెక్షను, స్మాల్ సైజ్ గ్లాసులు, శంకు చక్ర దీపాలు, కాపర్ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. స్మాల్ సైజులో బౌల్స్ అండి, చూడండి వెరీ స్మాల్ సైజ్ అండి. ఎంత చక్కగా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి. మనం ప్రసాదాలు అది పెట్టుకోవడానికి మనం పూజా రూమ్స్లో చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఇవి మనకి వెరీ స్మాల్ సైజ్ అండి. ఓన్లీ 25 రూపీస్ పడుతుందండి. మనకి మెజర్మెంట్ కూడా వచ్చేసరికి ఓన్లీ ఇంచెస్ వచ్చేసరికి 1.5 ఇంచ్ వరకు వస్తుందండి. ఓన్లీ 1.2 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి 30 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ సైజ్ మనకి 1.5 ఇంచెస్ పైనండి, 2 ఇంచెస్ లోపు వస్తుంది. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా 2.5 ఇంచ్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 45 రూపీస్ అండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి. మనం గవ్వలు, గోమేధికాలు ఇవన్నీ కూడా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ వచ్చేసరికి 55 అండి. 4 సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మన అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అది వేసి పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నెక్స్ట్ మనకి అదేవిధంగా గ్లాసులు అండి. ఇవి కూడా లైట్ వెయిట్లో వచ్చాయండి. మనకి స్వామివారి దగ్గర అది పానకం పెట్టుకోవడానికి తక్కువ ప్రైజెస్లో కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి గ్లాస్ చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ 80 రూపీస్ పడుతుందండి. గ్లాసు లైట్ వెయిట్ అండి, మరీ స్ట్రాంగ్గా ఉండవు. హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 2.2 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయండి. చూడండి ఎంతగానో అడుగుతున్నా ప్రసాదం బౌల్స్ అయితే స్టాక్ వచ్చేసాయండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మనకి ఈ విధంగా బిగ్ సైజ్ ప్లేట్ అండి. మనకి ఇంచుమించుగా ఒక 12 ఇంచెస్ వరకు వస్తుంది ప్లేటు. మనం ఈ బిగ్ సైజ్ ప్లేట్లోని ఒక 8 బౌల్స్ అయితే పెట్టి చూపిస్తున్నానండి. చూడండి ఎంబోస్ డిజైన్ వస్తుంది బౌల్కి. చాలా చక్కగా ఉన్నాయి. మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుందండి. ప్రసాదం పెట్టుకోవడానికి సరిపోతాయండి. లోతు కూడా ఎక్కువ వస్తుంది. మనకి ఈ కప్ మెజర్మెంట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వరకు వచ్చిందండి. వెడల్పు వచ్చేసరికి, హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా. ఈ విధంగా 8 బౌల్స్ పెట్టేసుకోవచ్చండి చక్కగానే. ఈచ్ బౌల్ వచ్చేసరికి మనకి 260 రూపీస్ పడుతుందండి. వెయిట్ ఎక్కువలో వస్తున్నాయి బౌల్స్. అదేవిధంగా మనకి ప్లేట్ కూడా చూడండి చక్కగా మనకి ఒక 12 ఇంచెస్ ప్లేట్ అండి. 8 బౌల్స్ కావాలన్న వాళ్ళు ఈ ప్లేట్ తీసుకోవచ్చండి. ఇంచెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంచుమించుగా 12 ఇంచెస్ పైనే వస్తుంది. 12.5 ఇంచెస్ అయితే వస్తుందండి ప్లేటు. ఎంబోస్ డిజైన్లో చాలా చక్కగా ఉంది. ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి 900 అండి. ఈచ్ బౌల్ వచ్చేసరికి 260 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంబోస్ డిజైన్లో ఈ ప్లేట్స్ కూడా చాలా మంది అడిగారు. మనకి 10 ఇంచెస్ ప్లేట్ అండి. చూడండి మనకి హ్యాండిల్స్ వస్తాయి చక్కగానే. 10 ఇంచెస్ వస్తుంది. మనకి హ్యాండిల్స్తో సహా అయితే 12 ఇంచెస్ వస్తుంది. చక్కగా ఎంబోస్ డిజైన్ వస్తుందండి. ఇది న్యూ మోడల్. ప్రైస్ వచ్చేసరికి 850 అండి. మనకి ఈ ప్లేట్లో వచ్చేసరికి ఒక 5 బౌల్స్ అయితే పడతాయండి. ఈ విధంగా 5 బౌల్స్ అయితే పెట్టేసుకోవచ్చు చక్కగానే. ఎంత చక్కగా ఉందో చూడండి. కావాలంటే ఈ విధంగా సెట్ కింద తీసుకోవచ్చండి. 5 బౌల్స్ కావాలన్న వాళ్ళు, మనకి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు, 8 బౌల్స్ కావాలన్న వాళ్ళు ఆ ప్లేట్తో తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ ప్లేట్లో కూడా వేరే ప్యాటర్న్ బౌల్స్ వచ్చాయండి. అవి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ బౌల్స్ కూడా చాలా మంది అడుగుతారు. చాలా స్ట్రాంగ్గా వస్తాయి ఇవి కూడా. మనకి చూడండి మళ్ళీ రీస్టాక్ చేసాం ఈ బౌల్స్ కూడా. ఈచ్ వన్ వచ్చేసరికి 250 రూపీస్ అండి బౌలు. చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఇందులో కూడా ప్రసాదం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. 8 ఇంచెస్ ప్లేట్లో అయితే మనకి ఒక 4 బౌల్స్ పడుతున్నాయండి. మనకి 10 ఇంచెస్ ప్లేట్లో అయితే ఒక 5-6 బౌల్స్ వరకు పట్టవచ్చు. ఇది 8 ఇంచెస్ ప్లేట్ అండి. ప్రైస్ వచ్చేసరికి 650 అండి. ఈ బౌల్ ఈచ్ వన్ వచ్చేసరికి 250 అండి. వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్న దియాస్ కలెక్షన్ అండి. ఇందులో కూడా మనకి ఇప్పుడు 3 సైజెస్ వచ్చాయి. మనకి ఇంకా బిగ్ సైజ్ కూడా వచ్చింది. ఇది స్టార్టింగ్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్. మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి. ఇవి స్ట్రాంగ్గా వస్తాయండి. చాలామంది లైక్ చేస్తున్నారు. మనకి హైట్ కూడా వచ్చేసరికి ఇంచుమించుగా ఈ పై వరకు చూసుకుంటే 3.5 ఇంచ్ వరకు వస్తున్నాయి. ఓన్లీ 550 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొంచెం వేరియేషన్లో చూడండి బిగ్ సైజ్ వచ్చాయి. ఇవి ప్రైస్ వచ్చేసరికి మనకి 950 అండి.
హైట్ వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ వరకు వస్తున్నాయి. 4.8 ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటాయండి. 950. ఇందులోనే ఇంకొంచెం బిగ్ సైజ్ అయితే వచ్చేసాయండి. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయండి. ఇంకానే వీటికంటానే బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు బిగ్ సైజ్ తీసుకోవచ్చు. ఇవి హైట్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. ప్రైస్ వచ్చేసరికి 1050 అండి. మనకి ఉర్లీ బౌల్స్ అండి, చూడండి మనకి ఈ విధంగా వస్తాయండి. బిగ్ సైజ్ వచ్చాయండి. మనకి ఇంతకుముందు స్మాల్ సైజ్ చూపించే వాళ్ళం, ఇప్పుడు మనకి 3.2 ఇంచెస్ అయితే వస్తుంది ఈ బౌలు. ఈచ్ వన్ వచ్చేసరికి 320 రూపీస్ అండి. చాలా సాలిడ్గా ఉంటాయి. మనం చక్కగా డోర్స్ దగ్గర అది కూడా ఫ్లవర్ వేసుకో, కొద్దిగా వాటర్ వేసుకో పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చండి. చాలా మంది అడిగారు ఈ బౌల్స్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు, అవి కూడా రీస్టాక్ చేస్తామండి. ఈ బౌల్స్ కూడా చూడండి చాలా మంది అడిగారు. ఇవి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి, నైవేద్యాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు. లేదంటే చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి కూడా. ఈచ్ వన్ వచ్చేసరికి 400 అండి. ఈ బౌలు మనకి ఇంచెస్ వచ్చేసరికి 4.2 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి. ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారండి, మళ్ళీ రీస్టాక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ బాక్సులు అండి. మనకి చూడండి వెరీ స్మాల్ సైజు, ఈ విధంగా 2 లిడ్స్ వస్తాయి. లోపల వచ్చేసరికి ఒక 5 బౌల్స్ వస్తాయండి. స్మాల్ సైజ్ బౌల్స్ ఇవి, వెరీ స్మాల్ సైజ్ అండి. మన 2 వేళ్ళు దూరేంత విధంగా ఉంటాయండి. చూడండి నేను చక్కగా చూపిస్తున్నాను క్లియర్గా. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 300 అండి. చూడండి ఎంత చక్కగా ఉందో, పైన కూడా కలసం వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకొక మోడల్ మనకి ఫైబర్ లిడ్ వచ్చి, ఇవి కూడా 5 బౌల్స్ అండి. ఇవి కొంచెం బిగ్ సైజ్ బౌల్స్ వస్తాయండి మనకి. ఇది కూడా చక్కగా ఉంది. 330 రూపీస్ పడుతుందండి ఈ బాక్స్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కూర్మం అండి, తాబేలు. తాబేలు కూడా మనం పూజా రూమ్స్లో పెట్టుకుంటాం కదా. చూడండి ఎంత చక్కగా ఉందో, వెరీ బ్యూటిఫుల్. స్మాల్ సైజ్ అండి, వెరీ స్మాల్ సైజ్. ఓన్లీ 90 రూపీస్ పడుతుంది తాబేలు. ఇంచెస్ కూడా 2 ఇంచెస్ వరకు వస్తుందండి పొడవు చూసుకుంటే. వెడల్పు అయితే ఒక 1 ఇంచ్ వస్తుంది. మెజర్మెంట్స్ కూడా తర్వాత అడుగుతున్నారండి చాలామంది, నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చిందండి. బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 170 రూపీస్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 2.5 ఇంచెస్ అయితే వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్. బిగ్ సైజ్కి స్మాల్ సైజ్కి వేరియేషన్ కూడా చూడండి. 170 రూపీస్ అండి. నెక్స్ట్ ఇందులోనే మనకి 3Dలోనండి. 3Dలో అనేసరికి కొంచెం కాస్ట్ పెరుగుతుంది. చూడండి ఫినిషింగ్ వైజ్ ఎంత చక్కగా వచ్చిందో. 3Dలో వచ్చేసరికి మనకి 230 రూపీస్ పడుతుంది. మనకి ఒక 1.5 ఇంచెస్ అయితే వస్తుందండి. చాలా చక్కగా ఉన్నాయి. మనం చక్కగా ఇలా ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారండి, మళ్ళీ రీస్టాక్ చేసాము. చూడండి మనకి 3Dలో ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తున్నారో. లక్ష్మీ అమ్మవారు, స్వామివారు కూడా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1450. మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ 4 ఇంచెస్ అయితే వస్తున్నారండి లక్ష్మీ నరసింహస్వామి వారు. అదేవిధంగా మనకి స్వామివారి పక్కన శంకు చక్ర దీపాలు కూడా చూడండి ఎంత చక్కగా సెట్ అయ్యాయో. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1850 పడుతున్నాయండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కూడా మనకి ఇంచుమించుగా 4 ఇంచెస్ 4.2 ఇంచెస్ వస్తాయండి. లేదంటే మనం చక్కగా వేరే దీపాలతో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ దీపాలు కూడా ఇలా పికాక్ దీపాలు కూడా పెట్టేసుకోవచ్చండి. ఈ దీపాలు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 850 అండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి 7 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి ఈ దీపాలు కూడా. మనకి ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఫినిషింగ్ అంతా కూడా. ఓన్లీ 850 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారండి. విష్ణుమూర్తి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 700 అండి. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు వస్తారండి. 3.8 ఇంచెస్ అండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. మనకి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వస్తారు విష్ణుమూర్తి. నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో, కమలంలో కూర్చుని వెరీ బ్యూటిఫుల్ అండి. ప్రైస్ వచ్చేసరికి మనకు ఓన్లీ 450 రూపీస్ అండి. మనకి ఈ లక్ష్మీ అమ్మవారిలోనే ఇంకా చిన్న సైజ్ కూడా ఉంది చూడండి. ఈ లక్ష్మీ అమ్మవారు ఓన్లీ 250 రూపీస్ అండి. సాలిడ్ పీస్ అండి. మీకు కావాలంటే చక్కగా ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ కూడా స్మాల్ సైజ్ చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనకి ఒక
3 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. చాలా చక్కగా ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడానే. మనకి కామధేను ఐడల్ అండి, చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 700 అండి. మనకు ఒక 3 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయండి కామధేను ఐడల్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే కాఫర్ ఐడల్స్ అండి. మనకి లక్ష్మి, గణేష్ అండ్ సరస్వతి అమ్మవారు సాలిడ్ పీసులు అండి. ఇవి చాలా చక్కగా ఉంటాయి. కార్వింగ్ అయితేనే చూడండి, హేలా అయితే రాదు. సాలిడ్ పీసులు 3 పీసెస్ కలిపి సెట్ కింద వస్తుందండి. సింగిల్ అయితే ఇవ్వము ఇవి. ఇలా సెట్ కింద వచ్చేసరికి మనకి 650 రూపీస్ పడుతున్నాయండి. 3 పీసెస్ కలిపి ఎంత చక్కగా ఉన్నాయో. మనకి హైట్ కూడా ఓన్లీ 1.5 ఇంచెస్ వరకు వస్తాయండి. 1.2 ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తాయి. నెక్స్ట్ అదే విధంగా మనకి లలిత అమ్మవారండి, ఎంత చక్కగా ఉన్నారో చూడండి. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో మనకి కాఫర్లో చాలా మంది అడుగుతున్నారు. లలిత అమ్మవారు ఓన్లీ 500 అండి. ఐడల్ ప్రైస్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచ్ వరకు వస్తారు. 2.2 ఇంచెస్ అయితే వస్తున్నారండి. నెక్స్ట్ అదే విధంగా మనకి స్మాల్ సైజులో కామధేను అండి, ఎంత చక్కగా ఉందో చూడండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 300 పడుతుందండి కామధేనువు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్వింగ్ బౌల్ అండి. ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. చుట్టూరా కూడా మనకి నక్షి డిజైన్ వస్తుంది. లేదంటే మనం వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు. మనకి ఈ బౌల్ ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా 1100 అండి. ప్రైస్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ అండి. ఈ వెడల్పు వచ్చేసరికి 6 ఇంచెస్ అయితే వస్తుంది. చాలా చక్కగా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసి కోటల దగ్గర పెట్టుకునే దీపాలండి. చూడండి, మనం పూజా రూమ్స్లో కూడా ఫ్యాన్ అది వేసుకున్న దీపాలు కొండెక్కకుండా ఉండడానికి పెట్టుకోవడానికి చాలా మంది లైక్ చేస్తున్నారు. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయండి. మనకి ఇది మీడియం సైజ్ అండి. 350 రూపీస్ పడుతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతాయి కూడా. చాలా చక్కగా ఉంది. హైట్ వచ్చేసరికి మనకి మీడియం సైజ్ది ఒక 4.2 ఇంచెస్ వరకు వస్తుందండి. 350 రూపీస్. నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ అండి. మీరు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్ తీసుకోవచ్చు. బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 420 రూపీస్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 5 ఇంచు 4.8 ఇంచ్ వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచహారతలు కూడా చాలా మంది అడుగుతున్నారు. పంచహారతలు కూడా స్టాక్ వచ్చాయండి. చూడండి, అమ్మవారికి అది చక్కగా పంచహారతి ఇచ్చుకోవడానికి రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 300 పడుతుందండి ఈ పంచహారతి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఫ్రంట్లో కుంకుమ బర్రెలు అండి. మనం రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇవి చాలా మంది లైక్ చేస్తున్నారు. మనకి మర సిస్టమ్ రావడం వల్ల కుంకుమ అది వలుగుపోకుండా ఉంటుందండి. మనం హ్యాండ్ బ్యాగ్లో అది కూడా క్యారీ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ పడుతున్నాయండి. ఇవి స్మాల్ సైజు. ఇందులో బిగ్ సైజ్ కూడా వస్తాయి. ఓన్లీ స్మాల్ సైజ్ అండి.